కమిషన్లను అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయ్య అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుకు అనుగుణంగా 2 తెలుగు రాష్ట్రాలు కమిషన్లను ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని బ్రహ్మయ్య అన్నారు. 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ పోరాట ఫలితంగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విషయం. ఎందరో ముఖ్యమంత్రులు చేయలేని సామాజిక న్యాయాన్ని రేవంత్ రెడ్డి కల్పించినందుకు ఉసురుపాడి బ్రహ్మయ్య మాదిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏపీలో చంద్రబాబు త్వరగా నివేదిక తెప్పించుకొని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని బ్రహ్మయ్య కోరారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకోబడిన నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సత్వరమే కమిషన్ నివేదికను తెప్పించుకొని వర్గీకరణ అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈలోపు అనేక నియామకాలు జరుగుతూ ఉన్నాయి, కానిస్టేబుల్ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, నర్సింగ్ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. లేకపోతే ఇవన్నీ కూడా నియామకాలు జరుపుకుంటూ పోతున్న సందర్భంలో మీరు వర్గీకరణ చేసిన ఆ నియామకాలు జరగడం ఆపకపోతే మాకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక వర్గీకరణ జరిగేంత వరకు కూడా నియామకాలు నిలుపుదల చేసి ముందుకెళ్లాల్సిన విషయం కోరుతూ జిల్లా యూనిట్లో వద్దు రాష్ట్ర యూనిట్గా గతంలో జరిగిన రామచంద్ర కమిషన్ ఆధారంగా చేసినటువంటి వర్గీకరణే మరి సమన్యాయంగా ఉంటుందని విన్నవించడం జరిగింది. ఈ ద్వారా ప్రభుత్వం దృష్టికి కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటా ఉన్నాం. తెలంగాణలో ఏ విధంగా అయితే సమన్యాయంగా వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకుందో అటువంటి నిర్ణయాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా జిల్లా యూనిట్లు కాకుండా జిల్లా యూనిట్లు చేయదలుచుకుంటే దాని యొక్క విధి విధానాలు వివరించి సమన్యాయం జరుగుతుందని నమ్మకం కలిగించిన తర్వాతే చేయమని, లేదనుకుంటే రాష్ట్ర యూనిట్గానే కొనసాగించమని చెప్పి మా నాయకులు చెప్పినట్టుగా ఈ విషయం మీద ఒక మహాధరణ కార్యక్రమాన్ని విజయవాడ కేంద్రంగా మార్చిలో చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా మాదిగా ఎమ్మెల్యేలు ఎంపీల ప్రతినిధులు కూడా కలిసి జిల్లా యూనిట్లు కాదు రాష్ట్ర యూనిట్ల వల్ల ఉపయోగం ఉంటుందని చెప్పి మేము వినతి పత్రాలు ఇవ్వడం ద్వారా కూడా ఈ విషయాన్ని అన్ని ఉపకులాలకి ఉపయోగపడే విధంగా చేసే విధంగా కార్యాచరణ కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఆ కార్యాచరణ త్వరలోనే మళ్ళీ ప్రకటిస్తాం. మరోసారి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు త్వరగా మీ నిర్ణయాన్ని వర్గీకరణ విషయంలో తెలపవలసిందిగా కూడా